దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తి కావస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు జరుగుతుంది. అందరు ఆసక్తిగా చూస్తుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిజల్ట్స్. వాస్తవంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సీట్లను కోల్పోతున్న దశలో దక్షిణాది మీద ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రం తెలంగాణ కూడా ఒకటి. అయితే తెలంగాణలో గతంలో బీజేపీకి 4 సిట్టింగ్ సీట్స్ ఉన్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్. ఈ 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మీడియాలో కానీ లేదా బీజేపీ నాయకత్వం సంబంధించి 10 నుంచి 12 సీట్లు వస్తాయని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాస్తవాలు ఏం జరిగినాయి, అసలు తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్ ఎలా ఉంది, ఏ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో లీడ్లో ఉంది, అసలు అభ్యర్థులకు సంబంధించిన పర్సంటేజ్ ఎలా ఉంది, ఎందుకు ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీలు గెలుస్తున్నాయి లేదా గెలుపు దగ్గరలో ఉన్నాయి అనే విశ్లేషణ మనం ఎక్స్క్లూజివ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం తెలంగాణ సంబంధించిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ చేసే ముందు ఎన్నికల కమిషన్ సంబంధించిన సైట్లో ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మొదటిగా తెలంగాణ సంబంధించి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి స్పష్టంగా మొత్తం 17 సీట్లుంటే ఈ 17 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించి 8 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 స్థానాల్లో లీడ్లో ఉంది. ఎంఐఎం పార్టీకి సంబంధించి 1 స్థానంలో లీడ్లో ఉంది. అయితే వాస్తవంగా తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ కనిపిస్తున్న మొత్తంలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ కనిపించట్లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అదే సందర్భంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ఉంది. దశాబ్ది ఉత్సవాల్లో కూడా బీఆర్ఎస్ క్రెడిట్ సంపాదించడానికి ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇప్పుడు ఈ పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్లో దాని వైఫల్యం అంటూ ఏంటో మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ ఫిగర్స్ని నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ని ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ ఉంది. 9 ఎంపీ స్థానాలు గెలిచి టీఆర్ఎస్ అప్పుడు మొదటి స్థానంలో ఉంది. కానీ ఈరోజు 2024 పార్లమెంట్ ఎలక్షన్ టేబుల్ దాంట్లో అసలు టీఆర్ఎస్ కనిపించకుండా మాయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం నియోజకవర్గాల వారీగా చూద్దాం. అసలు ఈ బీజేపీ 8 సీట్లు ఏ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది, లేదా కాంగ్రెస్ పార్టీ 8 సీట్లో ఏ నియోజకవర్గాల్లో ఆధిక్యం ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో ఇక్కడ బీజేపీ సంబంధించిన అభ్యర్థి జి నగేష్ లీడ్లో ఉన్నారు. సుమారు 83,875 ఓట్లతోటి లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్లో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి ఆత్రం సుగుణ సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్నారు. ఆమెకి 4,68,000 ఓట్లకు పైగా వచ్చినాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో ఆత్రం సక్కు కనిపిస్తున్నాడు. ఈయన టిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి సంబంధించి ఈయనకి 1,35,000 ఓట్లు రావటం జరిగింది. తర్వాత ఇండిపెండెంట్స్ ఉన్నారు, మిగతా బిఎస్పి పార్టీ ఉంది, ఇవి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు చూసినప్పుడు అసలు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎగ్జిట్ పోల్స్ అందని రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవంగా ఆదిలాబాద్లో సిట్టింగ్ ప్లేస్ ఇంత ముందు బీజేపీదే ఇది. కానీ బీజేపీ సంబంధించిన సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వకుండా బయట పార్టీ నుండి వచ్చిన, కరెక్ట్గా చెప్పాలి అంటే టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నగేష్కి ఇక్కడ బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు, బీజేపీ సంబంధించి 17 మంది ఎంపీ క్యాండిడేట్ను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థిక బలం ఉన్న క్యాండిడేట్లను ఎంపిక చేసుకున్నది బీజేపీ. తర్వాత వివిధ రాజకీయ పార్టీలో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం ద్వారా, అంటే జంపింగ్ జపాంగిల్ని ప్రోత్సహించడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలు సాధించిందేమో అనే ఒక ఆశ కానీ లేదా అనుమానం కానీ ఇక్కడ స్పష్టంగా కలుగుతుంది. అదే ఆదిలాబాద్లో మనకి రిపీట్గా కనిపిస్తుంది. ఆదిలాబాద్లో నగేష్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి 5,52,000 ఓట్లని ఇక్కడ చేసుకున్నాడు. బహుశా గెలుపు సంబంధించిన బాటలో పయనించడానికి అవకాశం ఉంది. అయితే ఈయన గెలవడానికి వాస్తవంగా సుగుణ గురించి మాట్లాడుకోవాలి. ఈమె ఒక టీచర్గా ఉండి ఒక ఎన్జిఓ పెట్టి ఒక కొత్త ఫేస్. వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో చాలా మంది పోటీ పడ్డారు ఇక్కడ టికెట్ కోసం. కానీ
ఈ అందరికీ టికెట్ ఇవ్వకుండా సర్వేలు చేపించి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందనే పేరుతోటి ఒక జనరల్ వ్యక్తిగా ఉన్న ఒక ఉద్యమాలు చేసిన ప్రధానంగా ఆదివాసీ ఉద్యమాల్లో ఉన్న సుగుణాకి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది సుగుణ సెకండ్ ప్లేస్ లో ఉంది. అయితే ఎందుకు సుగుణ సెకండ్ ప్లేస్ లో ఉంది, కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఈ సీటు బీజేపీకి ఎందుకు పోయింది అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ సంబంధించిన ఓట్లు ఇక్కడ తక్కువ రావటమే. అంటే టిఆర్ఎస్ గింట ఎక్కువ ఓట్లు సంపాదించుంటే, ఉదాహరణకి ఇక్కడ 1,35,000 ఓట్లు టిఆర్ఎస్ కి రావటం జరిగింది. కానీ టిఆర్ఎస్ బలం ఇది కాదు. సుమారు 2 లక్షల ఓట్ల పైగా టిఆర్ఎస్ ఇక్కడ సాధించాలి. కానీ టిఆర్ఎస్ సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళారు అనడానికి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మనకు ఉదాహరణ. ఎందుకంటే ఈయన గతంలో టిఆర్ఎస్ సంబంధించిన ఎంపీగా గెలిచి ఉండడం, అదే రకంగా టిఆర్ఎస్ మీద అసంతృప్తి ఉంది. అసలు ఎందుకు వేయాలి టిఆర్ఎస్ కు ఓట్ అనే ఒక ప్రశ్న ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే అది అసెంబ్లీలో అధికారం లేదు, రేపు పార్లమెంట్ లో గెలిస్తే కూడా ఏం చేయలేదనే అంశం ముందుకు వచ్చింది. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. ఇది ఆదిలాబాద్ సంబంధించిన సీటుగా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆదిలాబాద్ తర్వాత ప్రముఖంగా చర్చ జరిగిన నియోజకవర్గం భువనగిరి. వాస్తవంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ బీజేపీ సంబంధించి మాట్లాడుకుంటే, ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ బూరా నరసయ్య గౌడ్, ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థికి 6,23,762 ఓట్లు వచ్చినాయి ఆల్రెడీ. బూరా నరసయ్య గౌడ్కి 4,15,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత ప్లేస్ లో బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ సంబంధించి క్యామ మల్లేష్ 2,54,000 ఓట్లతోటి ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటే సిపిఎం పార్టీ వాస్తవంగా మొత్తం 17 స్థానాల్లో సిపిఎం పార్టీ పోటీ చేసిన ఏకైక స్థానం ఇది. జహాంగీర్ సిపిఎం నుంచి పోటీ చేశాడు. తనకి 28,000 ఓట్లు కూడా ఇక్కడ రావటం అనేది ఒక సంచలనంగా మారింది. కమ్యూనిస్ట్ అభ్యర్థి మొత్తం 17 సంబంధించిన స్థానాల్లో కమ్యూనిస్ట్ అభ్యర్థిగా పోటీ చేసిన జహాంగీర్ కూడా భువనగిరిలో 4వ స్థానంలో ఉన్నాడు అనేది చూడాలి. అయితే ఇక్కడ మనం బూరా నరసయ్య గౌడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, బూరా నరసయ్య గౌడ్ గురించి ఒక చర్చ జరిగింది. ఈయన బీసీ, ప్రధానంగా గౌడ్ సామాజిక వర్గం. భువనగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం బీసీలు ఎక్కువ ఉంటారు. గతంలో కూడా ఈయన టిఆర్ఎస్ ఎంపీ. వాస్తవంగా టిఆర్ఎస్ ఎంపీగా ఉన్న బూరా నరసయ్య గౌడ్ బీజేపీలోకి రావటం జరిగింది. ఆ రకంగా బీజేపీలో నుంచి వచ్చి టికెట్ పొంది ఈయన ఇక్కడ పోటీ చేశాడు. అయితే పోటీ చేసిన సందర్భంలో ఈయన గెలుస్తాడని ఆశలు ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ చెప్పిన లిస్ట్ లో భువనగిరి ఉంది. కానీ అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి లీడ్లో వచ్చారు. అయితే కాంగ్రెస్ ఇక్కడ గెలవటం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఇది సిట్టింగ్ సీటు. అంతకుముందు 2 సార్లు కూడా కాంగ్రెస్ గెలిచింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ బూరా నరసయ్య గౌడ్కి ఇన్ని ఓట్లు రావటాన్ని మనం ఒక ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈయన గెలిచేవాడు, వాస్తవంగా సర్వేలు అన్నింటిలో కూడా గెలిచేవాడు. కానీ ఎందుకు వెనకబడ్డాడు, ఇక్కడ ఒక కారణం ఉంది. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ క్యామ మల్లేష్ అనే అతను ఇతనికి టికెట్ ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడానికి అవకాశం జరిగింది. బీజేపీ ఓడిపోవడానికి ఒక అవకాశం కల్పించబడ్డది. ఎందుకంటే ఆదిలాబాద్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, అక్కడ ఆదిలాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు, గెలవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనకి ఏమర్థం కావాలంటే, టిఆర్ఎస్ తన ఓట్లను నిలబెట్టుకుంది కాబట్టి ఆ ఓట్లు బీజేపీ వైపు పోకుండా ఉన్నాయి. తద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గెలవబోతుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భువనగిరి సంబంధించిన ఆశలు ఏదైతే బీజేపీ పెట్టుకుందో వాళ్ళ లిస్టుల నుంచి భువనగిరి ఎగిరిపోయింది. రికార్డు స్థాయిలో మెజారిటీ వైపు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి పోతున్నాడు అనేది వాస్తవం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చేవెళ్ళ, భువనగిరి తర్వాత చేవెళ్ళ. అయితే చేవెళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులే వాళ్ళే కానీ పార్టీలు మారారు వీళ్ళిద్దరు. ఈయన గతంలో కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ సంబంధించిన ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా పోటీల్లోకి రావటం జరిగింది. తర్వాత ఈ రంజిత్ రెడ్డి అనేటైనా ఈయన టిఆర్ఎస్ సిట్టింగ్ సంబంధించిన ఎంపీ. ఈయన ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి మీద గెలిచాడు. ఇప్పుడు ఈయన టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. తర్వాత టిఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురిని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు 7,15,000 ఓట్లకు పైగా సాధించడం జరిగింది. తర్వాత రంజిత్ రెడ్డి 5,56,000
732 ఓట్లను సంపాదించాడు. తర్వాత మూడో ప్లేస్లో కాషాని జ్ఞానేశ్వర్ 1,49,804 ఓట్లను సంపాదించాడు. అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నుండి బీజేపీ గెలుస్తుంది అనుకున్న సీట్లో కొండా ఉన్నాడు. వాస్తవంగా బలమైన అభ్యర్థి, ఎక్కువ డబ్బులున్న అభ్యర్థులు, వీళ్ళిద్దరు అభ్యర్థులు కూడా ఎవరైతే రంజిత్ రెడ్డి కానీ లేదు విశ్వేశ్వర రెడ్డి కానీ ధనవంతులు, 100 కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు, వీళ్ళు ఏదో ఒక పార్టీలో చేరి టికెట్లు తెచ్చుకుంటున్న వ్యక్తులు. అయితే ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవబోతున్నాడు. ఇప్పటికే 1,58,857 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక కాంగ్రెస్ ఇక్కడ గెలవటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఎందుకు గెలిచింది? మళ్ళీ అదే ప్రశ్న. మళ్ళీ ఇక్కడ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఫిగర్స్ చూస్తే టిఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చినాయి. టిఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి టిఆర్ఎస్ ఓటింగ్ అంతా మళ్ళీ బీజేపీ వైపు మళ్ళింది. కాబట్టే ఇక్కడ స్పష్టంగా మళ్ళీ ఇక్కడ బీజేపీ గెలవటానికి అవకాశం ఏర్పడ్డది. టిఆర్ఎస్ ఎక్కడైతే ఓట్లను నిలబెట్టుకున్న భువనగిరి లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది. టిఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన ఆదిలాబాద్ కానీ లేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్న చేవెళ్ళ కానీ స్పష్టంగా బీజేపీ గెలవడానికి అవకాశం ఏర్పడ్డది. ఇక్కడ కూడా అదే పాయింట్. టిఆర్ఎస్ కు ఓటేస్తే ఏమొస్తుంది? తెలంగాణలో అధికారంలో లేదు ఎంపీ గెలిచినా కానీ వాళ్ళు గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. కాబట్టి ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయి జరిగిందంటానికి ఈ ఈ నియోజకవర్గం కూడా మనం ఉదాహరణగా చూడొచ్చు. సరే, నెక్స్ట్ మనం కాన్స్టిట్యున్సీ చూస్తే ప్రధానంగా హైదరాబాద్ గురించి మనం తర్వాత ఎంఐఎం మాట్లాడుకోవచ్చు. కరీంనగర్. సో కరీంనగర్ గురించి మనం మాట్లాడుకోవాలి. కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ బీజేపీ సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేసిండు. తర్వాత రాజేందర్ రావు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిగా ఉన్నాడు. వినోద్ కుమార్ బోయినపల్లి ఈయన టిఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థిగా ఉన్నాడు. వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో కరీంనగర్ కూడా ఒకటి. టిఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటారు. ఎందుకంటే వినోద్ గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసిండు. ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్ సంబంధించిన రాజేందర్ రావు కొత్త ఫేసు, కానీ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అయితే బండి సంజయ్ సంబంధించి ఒక పాజిటివ్ వే ఉంది తెలంగాణలో. ఏంటంటే బీజేపీ పార్టీని గ్రామీణ స్థాయి దాకా విస్తరించడానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండే టిఆర్ఎస్ మీద పోరాటం చేసిండనే ఒక పేరు బండి సంజయ్కు ఉంది. తర్వాత మతవాదాన్ని రెచ్చగొట్టడంలో లేదు ముస్లిం హిందూ సెంటిమెంట్ ని తీసుకురావడంలో బండి సంజయ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు. ఈయన హిస్టరీ చాలా సార్లు చెప్పుకున్నాడు. ఆయన కరసేవకుడుగా ఉండి బాబ్రీ మసీద్ కూల్చివేసిన దాంట్లో కూడా నేను ఒక నెంబర్గా ఉన్నాను ఒక చెప్పుకున్న పక్కా హిందుత్వవాదిగా ఉన్నాడు బండి సంజయ్. ఇప్పుడు బండి సంజయ్ మరొకసారి గెలవబోతున్నాడు. ఇక్కడ 5,78,827 ఓట్ల తనకు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 3,57,466 ఓట్లు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ లో టిఆర్ఎస్ ఉంది. అయితే వినోద్ కుమార్ కి వ్యక్తిగతంగా చాలా ఇమేజ్ ఉంది. ప్రజలు ఏదైనా సమస్య మీద పోతే పనిచేస్తాడు అనేది ఉంది. ఢిల్లీలో చాలా అనుభవం ఉన్న పార్లమెంటరీన్ గా పనిచేసిన దాంట్లో ఉంది. కానీ ఇక్కడ బండి సంజయ్ బీజేపీ వేవ్ అనేది ఖచ్చితంగా పనిచేసింది. ఆ రకంగా కరీంనగర్ మరొకసారి బీజేపీకి సంబంధించి ఒక పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు అనే ఒక ప్రచారం కూడా అక్కడికి వచ్చిన అమిత్ షా కానీ లేదు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు కూడా చెప్పడం కూడా ఇక్కడ బండి సంజయ్ గెలవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజేందర్ గెలిచినా కానీ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే జూనియర్ లేదు వినోద్ కుమార్ గెలిచినా కానీ ఈయన ఎట్లాంటి పదవి వచ్చే అవకాశం లేదు. కాబట్టి కరీంనగర్ అభివృద్ధి కోసమే ఈయనకి ఓటేశారనేది మనకి స్పష్టంగా బండి సంజయ్ విషయంలో బీజేపీ విషయంలో అర్థమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక నెక్స్ట్ నియోజకవర్గం కరీంనగర్ తర్వాత ఖమ్మం. అసలు ఖమ్మం గురించే ఇప్పుడు మాట్లాడుకోవాలి. హిస్టరీ, చరిత్ర. ఎందుకు చరిత్ర అని నేను ఇంతసేపు మాట్లాడుతున్నానంటే ఖమ్మం సంబంధించి కాంగ్రెస్ కంచుకోటగా ఉంది, కమ్యూనిస్టుల పొత్తు కూడా ఉంది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాల్లో మొత్తం 17 స్థానాలు ఉంటే ఒక భువనగిరిలో మాత్రమే సిపిఎం పోటీ చేసింది. మిగతా 16 స్థానాల్లో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిపి కాంగ్రెస్ కే మద్దతు ప్రకటించినాయి. ఖమ్మంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ గతంలో సిపిఎం బలమైన పార్టీగా ఉంది, సిపిఐ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంది బలమైన పార్టీగా ఉంది. ఈ 3 పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసిన తర్వాత అసలు ఖమ్మంలో కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం లేదు. అదే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రఘురామ్ రెడ్డి తనకి 7,59,603 ఓట్లు వచ్చినాయి. తర్వాత నామ నాగేశ్వరరావు
ఈయన సిట్టింగ్ ఎంపీ, వాస్తవంగా మాట్లాడంటే ఈయన బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చిన నియోజకవర్గంగా మనకి నామా నాగేశ్వరరావు ఉన్నాడు. ఈయనకి 2,97,592 ఓట్లు వచ్చినాయి. తర్వాత ఇక్కడ బీజేపీ సంబంధించి కూడా 1,17,075 ఓట్లు వచ్చినాయి. కానీ బీజేపీ నామినల్, ఖమ్మం జిల్లాలో బీజేపీ పెద్ద ప్రభావం చూపదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మెజారిటీ చూసుకుంటే వాస్తవంగా ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించిన ఎక్కువ ఓట్ బ్యాంక్ నిలుపుకోవాల్సిన అవసరం ఉండే. కానీ టీఆర్ఎస్ ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ నిలుపుకోకపోవటం ఫలితంగా మెజారిటీ 6,62,000 మెజారిటీ సీట్లు, మెజారిటీ ఓట్లు అనేది ఇక్కడ రఘురామరెడ్డికి రావటం జరిగింది. ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు ఓన్ చేసుకున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఓన్ చేసుకున్నాడు. బట్టి డిప్యూటీ సీఎం యొక్క సొంత నియోజకవర్గం దీంట్లోనే ఉంది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, వాస్తవంగా ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు అక్కడ బాధ్యత వహిస్తున్నారు. ఆ 3 మినిస్టర్ల యొక్క కృషి ఫలితంగానే ఇక్కడ ఒక చారిత్రకమైన విన్నింగ్ ని ఇక్కడ కాంగ్రెస్ నమోదు చేసింది అనేది మనం చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు ఇవి. తర్వాత మనం నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మహబూబాబాద్. ఇది కూడా హిస్టారిక్ సంబంధించింది. మహబూబాబాద్ సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 3 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకటి బలరాం నాయక్, 2 కవిత, తర్వాత ఆజ్మీరా సీతారాం నాయక్, ఈ 3 మాజీ ఎంపీలే. ఈ పోటీ చేసిన వాళ్ళంతా ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంట్లో బలరాం నాయక్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ లో గెలిచాడు. ఈయన సెంట్రల్ మినిస్టర్ కూడా పనిచేశాడు. తర్వాత మాలోత్ కవిత సిట్టింగ్ టిఆర్ఎస్ ఎంపీగా ఉంది. ఇప్పుడు మరొకసారి ఆమె పోటీ చేసింది. తర్వాత ఆజ్మీరా సీతారాం నాయక్, ఈయన ఒక ప్రొఫెసర్, ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈయన ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన బీజేపీ తరఫున పోటీ చేశాడు. అయితే ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ ఊహించారు. లిస్ట్ లో కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మహబూబాబాద్ సంబంధించిన ఎంపీ పరిధి అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రధానంగా కొత్తగూడెం జిల్లాలో భాగం ఉంది. తర్వాత మహబూబాద్ జిల్లా పూర్తిగా ఉంది. కొంత వరంగల్ జిల్లాలో భాగం ఉంది. కాబట్టి 6,05,359 ఓట్లు బలరాం నాయక్ వస్తే, తర్వాత కవితకి సంబంధించి 2,61,000 రావటం జరిగింది. తర్వాత బీజేపీ 1,08,595 ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం గమనిస్తే, ఎక్కడైతే లెఫ్ట్ బలంగా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఖమ్మంలో బీజేపీ థర్డ్ ప్లేస్ లోనే ఉంది. మహబూబాబాద్ లో కూడా బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న దగ్గరనే టీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది అనేది ఈ రిజల్ట్స్ ని బట్టి చూస్తే మనకు అర్థమవుద్ది. వాస్తవంగా టఫ్ ఫైట్ ఇచ్చే దశలో టీఆర్ఎస్ ఉండాలి. కానీ ఆ రకంగా టీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ విన్నింగ్ 3,44,214 సీట్లతోటి ఆధిక్యంలో ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత నియోజకవర్గాన్ని మనం పరిశీలిస్తే ఒక ఆసక్తి కొలిపే నియోజకవర్గం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇది ఎవరి ఖాతాలో పడింది? వాస్తవంగా తెలంగాణ మొత్తం 17 సీట్లలో ఎవరు గెలుస్తారని ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఎదురు చూసే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది మహబూబ్ నగర్ నియోజకవర్గం. ఇక్కడ చూస్తున్న అభ్యర్థులు ఒకసారి మనం చూస్తే డికే అరుణ, ఈమె బీజేపీ నుంచి పోటీ చేస్తుంది. తర్వాత వంశీ చందర్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, ఈయన టీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే, డికే అరుణ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్, గతంలో మినిస్టర్ గా చేసింది, ఎంపీగా చేసింది, కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఉండి ఏమో భారతీయ జనతా పార్టీలో చేరి గతంలో ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. వంశీ చందర్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే, గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గెలిచాడు. తర్వాత లాస్ట్ టైం కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిండు. శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ మనం ఒకసారి ఫిగర్స్ చూస్తే డికే అరుణకి 5,05,600 ఓట్లు వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 5,04,000 వచ్చినాయి. కేవలం 5,193 ఓట్ల మెజారిటీతో మాత్రమే బీజేపీ ఉంది. అయితే బీజేపీ దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ కూడా దీని మీద చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం, సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్. రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. డికే అరుణ కూడా చాలా హోల్డ్ ఉంది కాబట్టి ఆమె కూడా గట్టి ప్రయత్నమే చేసింది. కానీ స్వల్ప మెజార్టీ తోటి డికే అరుణ ఉంది. ఏదైనా జరగవచ్చు. ఒక గంట క్రితం 13,000 మెజారిటీలో ఉంది
బీజేపీ పార్టీ. కానీ ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది ఏంటంటే అది 5,000 మెజారిటీకి తగ్గిపోయింది. ఇంకా ఒక 2, 3 రౌండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో 5, 10 వేలు అనేవి పెద్ద మెజారిటీ కాదు, స్వల్ప మెజారిటీ. కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తదా, బీజేపీ గెలుస్తదా అనేది చివరి వరకు చెప్పే పరిస్థితి మనం చేయలేం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇదే కనిపిస్తుంది. టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థికి వాస్తవంగా మహబూబ్ నగర్ సంబంధించి గతంలో సిట్టింగ్ ప్లేస్. పోయినసారి డీకే అరుణ ఓడిపోయింది, వంశీచంద్రెడ్డి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ నుండి గెలిచింది. కానీ ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులేమో ముందు బాగానే ఉంటే గెలిచిన పార్టీ ఏమో ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే కేంద్ర మంత్రిగా అవకాశం ఉంటుంది డీకే అరుణాకి అని ఒక చర్చ జరుగుతుంది. లేదు వంశీచంద్రెడ్డి ఒకవేళ బీజేపీ గెలిస్తే దీని ఎఫెక్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా సొంత జిల్లాలో గెలిపించుకోలేకపోయింది అనేది కూడా ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ గింట గెలిస్తే ఇక్కడ డీకే అరుణాని ఎదుర్కొని ఢీ కొట్టిన ఒక మొనగాడుగా వంశీచంద్రెడ్డి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎంపీగా ముందుకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది మహబూబ్ నగర్ సంబంధించిన పాలమూరు సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది దేశంలోనే అత్యధిక ఓటర్లున్న స్థానం మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరి గురించి ఇంట్రెస్ట్గా మనం మాట్లాడుకోవాలి. మల్కాజ్గిరిలో ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తులు ఒకసారి మనం చూస్తే ఈటెల రాజేందర్, ఈయన బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు. తర్వాత పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. 3వ ప్లేస్లో లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాల్సి వస్తే ఇంట్రెస్ట్గా ఏంటి అంటే గతంలో ఎవరు సిట్టింగు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ప్రస్తుతం గెలుచున్నాడు, తర్వాత రాజీనామా చేశాడు సీఎం అయిన తర్వాత. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఈటల రాజేందర్ ఇప్పుడు లీడ్లో ఉన్నాడు. ఆయనకి 9,80,712 ఓట్లు వచ్చినాయి ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకునే నాటికి. తర్వాత ప్లేస్లో కాంగ్రెస్ 5,93,337 ఓట్లు ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2,98,697 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మనం మాట్లాడాల్సి రాజేందర్ గురించి మాట్లాడుకోవాలి. ఈటల రాజేందర్ సంబంధించి ఒక రకంగా ఈయన టీఆర్ఎస్లో నెంబర్ 2గా వ్యవహరించి మినిస్టర్గా ఉండి కేసీఆర్ ఈయన్ని సరైన గౌరవం ఇవ్వట్లేదని దాంట్ నుంచి బయటకు వచ్చి తర్వాత తను అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో పోటీ చేసిండు, ఉప ఎన్నికల్లో భారీ విక్టరీని నమోదు చేసిండు. దాని తర్వాత జనరల్ ఎలక్షన్లో తను ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు ఈటల రాజేందర్ రాజకీయాల్లో ఉంటాడా పోతాడా అని ఒక చర్చ జరిగిన సందర్భంలో ధైర్యం చేసి మరి ఈటల రాజేందర్ మల్కాజ్గిరిని ఎంచుకున్నాడు. అయితే మల్కాజ్గిరికి ఒక స్పెషల్ ఏంటంటే రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గంగా దీన్ని చూడొచ్చు మనం. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. రేవంత్ రెడ్డి తన కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు రేవంత్ రెడ్డి రాజకీయ లైఫే కొలాప్స్ అయిందని ఒక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వచ్చి కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరిలో పోటీ చేయడం ఫలితంగా అక్కడ ఎంపీగా గెలిచిన తర్వాతనే ఆయనకి పిసిసి అధ్యక్షుడు వచ్చింది. ఒక రకంగా స్టార్ గా రేవంత్ రెడ్డి కావడానికి మల్కాజ్గిరి ఉపయోగపడ్డది. అదే అంశాలు ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా వస్తాయి. ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు, నో డౌట్. ఇప్పుడు 3,87,375 సంబంధించిన మెజారిటీ కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది ఈ ప్రశ్న మనం చూడాలి. కాంగ్రెస్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం ఇక్కడున్న క్యాండిడేట్. ఎవరిని పెట్టారు క్యాండిడేట్? సునీత లక్ష్మారెడ్డి. ఈమె ఎవరు? ఈమె వాస్తవంగా ఈమె జెడ్పీ చైర్మన్ ఉమ్మర్ రంగారెడ్డికి చేసింది. ఈమె పోటీ ఎక్కడ చేస్తున్నదంటే చేవెళ్ళ. అసలు ఈమె టికెట్ అడిగింది ఎక్కడంటే చేవెళ్ళలో అడిగింది. మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈమె బీఆర్ఎస్ లో ఉంది, అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు టికెట్ కోసమే కేవలం కాంగ్రెస్ లోకి వచ్చారు. ఒక రకంగా జంపింగ్ క్యాండిడేట్ ఈమె. ఎందరో కాంగ్రెస్ లీడర్లందరినీ కాదనుకొని మరి రేవంత్ రెడ్డి వీళ్ళకి టికెట్ ఇవ్వటం ఫలితంగా ఇక్కడ అనుభవం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈమె సెకండ్ ప్లేస్ లో ఉండటం, కాంగ్రెస్ ఓడిపోవటం అనేది రేవంత్ రెడ్డి కూడా చాలా నష్టం. ఎందుకంటే సొంత అక్కడ మహబూబ్ నగర్ నిలబెట్టుకోకపోతే అక్కడ నష్టం ఉంటుంది, లేదు సొంత సిట్టింగ్ ఎంపీని కూడా గెలిపిలేకపోయిండు అనే ఒక అపవాది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈటల రాజేందర్కి మాత్రం ఒకళ్ళ సెంట్రల్లో బీజేపీ రాదు, ఒకళ్ళ వస్తే మాత్రం ఒక కీలకమైన పదవి దక్కిద్ది అనేది కూడా చర్చ ఉంది. ఒక రకంగా తనకి రాజకీయ భిక్ష మల్కాజ్గిరి పెట్టింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా మల్కాజ్గిరి నియోజకవర్గం చూస్తే అర్థమవుతుంది. అదే ట్రెండ్స్ మనకి ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మెదక్. ఇక్కడ కూడా మనం మెదక్ గురించి మాట్లాడాలి. అలుపెరగని పోరాట యోధుడు. ఇక్కడ క్యాండిడేట్స్ మనం చూస్తే ఈ పదం ఈ ఇద్దరికి వర్తిస్తుంది. ఒకటి నీలం మధు, 2 రఘునందన్ రావు. రఘునందన్ రావు బీజేపీ సంబంధించిన ఎంపీ క్యాండిడేట్.
తర్వాత నీలం మధు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ క్యాండిడేట్, తర్వాత పి వెంకట్రామరెడ్డి ఈయన టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్. రఘునందన్ రావు గురించి మనకు తెలుసు, ఈయన కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిండు దుబ్బాకలో. బీజేపీ, ఈయన కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ఈయన బీజేపీలోకి వచ్చాడు. దుబ్బాకలో ఉప ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. ఇప్పుడు మాత్రం ఎంపీగా గెలవటానికి అవకాశం ఉంది. ఇప్పటికే 4,58,611 ఓట్లు ఈయనకు వచ్చినాయి. మెజారిటీ 3,34,000 అంటే దగ్గర తక్కువ మెజారిటీలో ఉన్నాడు. 34,863 మెజారిటీ ఉంది. నీలం మధు 4,23,748 ఓట్లు వచ్చినాయి. తర్వాత మూడో ప్లేస్ లో 3,92,544 ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్ కి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన సర్వేలన్నీ ఏం చెప్పినాయి? సర్వేలన్నీ కూడా ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పినాయి. వాస్తవంగా 17 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవటానికి అవకాశం ఉన్న ఏకైక స్థానం ఏదన్నా ఉంది అంటే అది ఫస్ట్ మెదక్. ఎందుకు ఈ మెదక్ గురించి మాట్లాడుతున్నాం? మెదక్లోనే కేసీఆర్ పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే స్థానం ఉంది. తర్వాత హరీష్ రావు సిద్దిపేట దాంట్లో ఉంది. వీళ్ళిద్దరు స్థానాలతో పాటు మెదక్ కీలకమైంది. తర్వాత ఉద్యమానికి కేంద్రం. మెదక్లో అనేక సార్లు కేసీఆర్ ఎంపీగా గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకొస్తే వెంకట్రామరెడ్డి ఎందుకు ఓడిపోతుండు? బలంగా టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్న ప్రాంతంలో ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఈయన మీద ఒక వివాదం ఉంది. ఈయన కలెక్టర్ గా పనిచేసిండు. ఇక్కడ మల్లన్న సాగరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సందర్భంలో ప్రజలకు సంబంధించిన భూములు వాళ్ళ దగ్గర నుండి నిర్వాసం చేసి తీసుకొని తను ఆ భూముల్ని కొనుక్కున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కలెక్టర్ మారి వేలాది ఎకరాల భూముల్ని పోగేసుకున్నాడు. మల్లన్న సాగర్ నిర్వాసితులు చేసిండు. ప్రజలకి సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఒక తీవ్ర వ్యతిరేకం ఉన్న వ్యక్తిని ఇక్కడ నిలబెట్టడం ఫలితంగా ఈరోజు ఈ ప్రతిఫలం అనేది టీఆర్ఎస్ పార్టీ లేదు కేసీఆర్ అనుభవిస్తుండు. సొంత ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ తమ క్యాండిడేట్ ని గెలిపించుకోలేని పరిస్థితుంది. ఇక నీలం మధు ఈయన జంపింగ్ పార్టీ. వాస్తవంగా నీలం మధు ఎమ్మెల్యే కావాలని టార్గెట్ తోటి పనిచేసిండు. పటాన్ చెరువు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిండు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఎంపీ టికెట్ తెచ్చుకుండు. బీసీ వాదంతో ఆయన పోటీ చేసిండు. ముదిరాజు సామాజిక వర్గం. తర్వాత అయినా కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఇది కూడా చెప్పలేం మనం, ఇది కూడా టఫ్ ఫైట్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ కు వచ్చే ఓట్లు ఒకళ్ళ టీఆర్ఎస్ సంబంధించి కూడా 66,000 వెనకబడి ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం తెలంగాణలో. ఏదైనా జరగవచ్చు. ఇక్కడ బీజేపీ ఓడిపోవడానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా కొంచెం అవకాశం ఉంటే ఎక్కువ వన్ సైడ్ ఓటు జరిగితే ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం తక్కువ ఉంది. అయినా టీఆర్ఎస్ ఖాతా తిరగపోవచ్చు. కానీ ఈ రెండు పార్టీల మధ్య టఫ్ నడుస్తుంది. ఎవరు గెలుస్తారని మనం చెప్పడానికి వీల్లేదు. ఆ రకంగా మనం దుబ్బాక సంబంధించిన ఫలితాన్ని చూడాల్సిన అవసరం ఉంది.